అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? పొద్దున్నే చూసారమ్మా పాటలు. అక్కడేమో టిఫిన్లు ఉండాలి, ఇక్కడేమో వీటికేమో వీడియోలు తీసి పంపాలి. ఎలా ఉందండి ఈ వాతావరణం? చూసారా ఎంత చల్లగా ఉందను? అయ్యో బాబా, కాసేపటికైతే వేడి. అంటే ఇప్పుడు శీతాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా చల్లగా ఉంటుంది అన్నమాట పొద్దున్నే. ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం ఎండ. ఇంక ఈ నెల పోతే ఇంకా చల్లదనం వచ్చేద్ది అనుకో. ఇప్పుడు ఏంటంటే కొత్త పూత ఉంది కదా, కొత్త పూతకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లో ఎలా పాల్గొంటుందో దానికి వీడియో తీసి పంపించాలంట. అందుకని ఆ వీడియో తీయడానికి పెద్ద వీడియో కెమెరా మ్యాన్ కదా నేను, అందుకని నేను వెళ్తున్నాను. ఇదిగోండి ఈ ఒంటి మీద అనమాట ప్రయోగింతారు. ఇప్పుడు ఆ వెనకాల నుంచి ఉన్న చూసారా, అదే కొత్త బయ్యర్ అంటారనమాట కోతుల్ని. దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదేమో పాము మొదటి దీనికి కాళ్ళు కట్టేస్తున్నారు. ఎదర కాళ్ళు ఎడం కాళ్ళు కట్టేసి దీని మీద కూసుకొలుపుతారు. ఇప్పుడు ఇంచుమించు గంట పైన అవుతుందండి. పర్ఫార్మెన్స్ లేదు, కొత్తది కదా. అయినా పిల్లది ఇప్పుడు గంటన్నర నుంచి ఇంకా అదే అలాగే నుంచి చూస్తుంది. నేను అలాగే కెమెరా పెట్టుకుని ఉన్నాను, ఎందుకంటే వీడియో తీసి పంపాలి వాళ్ళకి, దానికోసం అనమాట. అబ్బే సుఖం లేదు, ఎందుకంటే ఇలాంటి వీడియో తీయకూడదు అంటారు, కానీ నేను పర్ఫార్మెన్స్ తీయట్లేదు, మామూలుగా చేస్తున్నాను అంతే. కొత్తదే పిల్ల రెడీ చేస్తున్నారు, దాన్ని ఉపకారం లేదు. మొత్తం ఇంచుమించు గంట నుంచున్నాం అక్కడ. గంట అయినా సెట్ అవ్వలేదు. ఇంకెళ్ళి ఇంకొంచెం ప్రెస్ వచ్చాను. ఋతువు వచ్చేసింది కదా, మొత్తం ఒక్కబోసేద్ది అనమాట. ఇంక మళ్ళీ వెళ్తున్నాను. మా పని ఎలా ఉంటుందంటే, వీళ్ళ అసలారి బాబు ఎలా ఉన్నా కానీ ఈ మధ్యలో ఉంటారు చూడు, వాళ్ళు అయితే ఇంకేం కనకూడదు, కానీ మామూలుగా గొడపరు నన్ను చాలా దారుణంగా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదో పని ఉన్నదంటే వెళ్ళమని వెళ్తున్నాను మళ్ళీ. నీకు వాళ్ళు లేకపోవడం నాకు పని ఏంటంటే, రోజు ఇట్లా ఫోటో వీడియోలు తీసి పంపాలి అక్కడికి. ఇప్పుడు 100-150 ఉంటుంది, ప్రతిది కూడా వాళ్ళకి జ్ఞాపకమే. ఎలాగా గుర్తుపడతారో తెలియదు, కానీ వీటిని పలాందని అక్కడ ఫోన్ చేసి చెప్పేస్తారు, పలాందని. నా పని ఏంటంటే రోజు సాయంత్రం మొదలు ఇవన్నీ ఫోటో తీయాలి. అవన్నీ ఫోటో కాదు, వీడియో. ఎంత రౌండ్ ఇలా వీడియో తీసేట్టాలి. నా ఫోన్ ఏమో అంతంత మాత్రమే ఆగిపోతుంటుంది. ఇంకడక నేను నెట్టలేదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇంక మాకు ఏదో పని కదా, మామూలుగా కాదు. ఆడు చూసారు ఎలాగ అయిపోరు పాపం. అవి నజదీక్ చూపిస్తాను చూడు, దగ్గరికి వెళ్ళి. మా పని ఎలా ఉంటుందంటే ఇంక ఈయన చూసి అర్థమైపోతుంది మీకు. గిరా చూ మొత్తం తడిసి ముద్ద అనమాట. నేనంటే కొంచెం ప్రెస్ అయ్యి వచ్చాను కాబట్టి ఇలా కనపడుతున్నాను, కానీ నల్లగా ఉన్నా కానీ. లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఈ పెద్ద ఉంటుంది అక్కడ, పోతుంది కదా, ఇదిగో పోతు. ఈ పోతు అదిగో అక్కడ ఉన్నాయి చూడు, ఇదిగో ఈ పిల్లల్ని కరిచేసింది ఆ శబక్కెక్కి. బరకం కట్టాలంట. ఈ పని అవ్వాలి, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ ఈ బొమ్మలట. మాకు పని చేస్తున్నాడు, నువ్వేమో వీడియో తీస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు, పెద్ద పని చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు అనుకోకుండా. మరి వీడియో తీసి మనిషి లేడు కదా, అందుకని కాసేపు లేచి ఇలా ఉంటుంది మా పరిస్థితి. మా పరిస్థితి కాదు, పని అని చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ అందుకని కొంతమంది మన నాలుగే కదా, పడేలు వచ్చేస్తాయి మాటలు, చేతిలో టైపింగ్ అనమాట. అందుకంటే నాకు వచ్చి బాధలను బట్టి కామెంట్లను బట్టి చెప్తున్నాను. ఆడ పని చేస్తాను, నువ్వు నుంచున్నావు అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు కదండి. అందుకని అనమాట. ఆ పెద్దది ఉంది కదా బయ్యరు, అది వచ్చి ఇంకో వీటిని కరిచేస్తుంది అనమాట. అందుకని ఇలాగ బరకం కట్టేస్తాం. ఈ పైనుంచి ఎట్టేస్తుంది తలకాయ. ఈ శబక ఇదే ఈ గేటు ఈ జాలి ఉంది కదా, దీని పైనుంచి ఎట్టేస్తుంది తలకాయ. అది ఎట్టేసి ఇలా తలకట్టి కరిచేస్తుంది. ఒక దెబ్బ చచ్చిపోద్ది గట్టి అట్టుకుందంటే. అది అలాగే ఒకసారి ఇప్పుడు పిల్లని చంపేసింది అనమాట. ఇంకా అందుకని ఇలా బరకం కట్టేస్తుంది దానికి అనుకుంటాను. ఇంకా వాళ్ళిద్దరు ఆ పక్కనే, నేను ఈ పక్కనే. هذا مشكلة. هذا
కరుతుంది అది కరుతుంది అది దూరం ఉండి కరెక్ట్గా అంటున్నాడు. అంతే పీ కట్టుకుందంటే ఇంకా మళ్ళీ ఇటు మీద వెళ్ళలేము ఇంకా. ఇదనమాట బరకం. పోయిన్ ఓకే ఓకే. ఇలా ఊసలు కట్టాలంటే నేను అవతల నుంచి ఇస్తారు నాకు కట్టినట్టు. ఇక ఈ పిల్లలకి ఇంకా సేఫ్టీ అనమాట. గాలి గట్టిగా అయితే ఎగిరి అవతలాడుతుంది. ఏంటి వస్తున్నాను. ప్రస్తుతానికైతే బరకం కట్టడం అయిపోయింది. ఇంకా మళ్ళీ వంట. వీళ్ళు ఒకలేమో ఒంట్ల కాడికి వెళ్ళారు, ఒకలేమో అంటే కూడానే ఒక ఇక్కడ ఉన్నాడా మా ముగ్గురుము. ఈడేమో దీన్ని చూసే మాకు దడ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కరిసేద్ది ఇది కొత్త ఇంకా పీ కట్టుకుందంటే ఇంకా అంతే. ఇంకా తాగు 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 రీతి గస్సీల్ అదా బంజేరు ఇందులో ఆడేమో గిట్లతో రేతి నిలబడినట్లేదు. ఇంకా ఈ చేపకలన్నీ నిరగొట్టేస్తుంది పరిగెట్టించి. మాకేమో అవి బిగించడం మా పని. వీడు కూడా తడిసి ముద్ద అయిపోడు, ఆడి తడిసి ముద్ద అయిపోడు. నేనే అవ్వలేదు అనుకుంటున్నారా? నేను అయ్యాను లోపల. ముక్కులోకి వెళ్ళిపోవాలి నీళ్ళు. ప్రెషర్ రావట్లేదండి. మాఫీ ముష్కిల్ ఈజీ. డైరెక్ట్ పైపు నోట్లో కట్టే ఉంటుంది దేహంగానే. ప్రస్తుతానికైతే ఒంట్ల కాడ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఏమన్నాడంటే ఈ గడ్డి అయినాకి మొక్కామంటారు కదా, అవి అయినాకి వెళ్ళమన్నాడు. కొత్తడు చిరాకు పడ్డాను అనమాట. మా హరిబాబు గడ్డి గిడ్డి అయినాకి వెళ్ళొద్దు అన్నాడు. అక్కడ ఏమైనా చేపక్క కానీ ఇట్లు కానీ ఏదైనా పని ఉంటే సాయం చేయమన్నాడు అంతే అని చెప్పాను అనమాట. చిరాకు వచ్చి అటు దెబ్బతో వెళ్ళిపోడు. లేకపోతే ఏంటంటే చెప్పిన పని అలా చేస్తే మమ్మల్ని గుడిపేతంటేనే అలా ఏంటి గడ్డి అయినాకి కూడా మేమేనంట. ఆడేమో డ్రైవర్, నేనేమో వంటోడిని. ఇంకా ఆ పని లేదు. గడ్డి ఏమంటున్నారు, మేత ఏమంటున్నారు, నీళ్ళట్టమంటున్నారు. ఇంకా నాకు చిరాకు వచ్చి ఇంకా చెప్పాను, ఫోన్ చేసుకో మేము చెయ్యమది. ఏదన్నా ఇలాంటి చిన్న పనులు ఉంటే సాయం చేద్దామన్నాను. సర్లే అదే చిన్న పని వెళ్ళి అన్నాడు. ఆ చిన్న పని చక్క పెట్టుకుని వస్తున్నాం అనమాట. ఈ పూటకి ఇదే వెళ్ళి ఆకలి పెట్టుకుంటాం. ఏముండదంటే కదా కోడి కూర ఇవాళ అంటే రోజు పప్పు రోజు కోడి ఇలా తింటున్నాం. అంటే వాళ్ళు తింటలేదు లేరు. ఒకళ్ళ అతను ఉన్నాడు, ఒక అతను ఎక్కడో తింటున్నాడు. అలా జరిగింది మరి ఇప్పుడు వరకు. ఓకేనా మరి ఈ పూటకి ఇలా సరిపెట్టుకుంటాను. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. లైక్ చేయట్లేదు, చూసిన వాళ్ళు వేలు మంది చూస్తున్నారు. కానీ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగిపోయింది మధ్యలోనే, అందుకే మళ్ళీ చెప్తున్నాను. వచ్చేమో రూమ్లోకి. తర్వాత 10 నిమిషాల తర్వాత వంట మొదలెట్టుకుంటాము కాసేపు ఉండి. ఓకే మరి బాయ్ బాయ్, జై హింద్.